నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మహాలయ పక్షాలు వచ్చేస్తున్నాయి. ఇంతకు ముందే గత వీడియోస్లో మన గురువుగారులందరూ కూడా ఈ పితృదేవతల గురించి, పితృదేవత ఆశీర్వాదం గురించి ఎన్నో వీడియోస్లో చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే మహాలయ పక్షాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ పితృ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. ఏ తిథి, వారం, నక్షత్రం ఏది తెలియకపోయినా అమావాస్య రోజు చాలా ముఖ్యమని చెప్పి, ఎవరైనా చేసుకోతగిన రోజు అని చెప్పి అమావాస్య రోజున పితృతర్పణాలు కానీ పితృ కార్యక్రమాలు కానీ చేస్తూ వస్తూ ఉంటారు కదా. ఎన్ని దేవతలకి, ఎన్ని దేవుళ్ళకి పూజ చేసినా కానీ పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే మన కుటుంబం ముందరికి వెళ్ళదు, అలాగే ఎదగదు అనేసి చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ మేము ఎలా చూసుకోవాలి, మాకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని వీడియోస్ పితృదోషాల గురించి చేయడం జరిగింది, అందులో చూడొచ్చు. అయితే మన ప్రేక్షకులు ఎంతోమంది కూడా గోకర్ణ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేయించుకున్నారు. ఇప్పుడు గోకర్ణలో ఈ పితృ కార్యక్రమం చేసే ప్లేస్ ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయన్నమాట. అవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ పితృ కార్యక్రమం ఎలా చేస్తూ ఉంటారు, తర్వాత ఇది ఎక్కడుంది, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ పితృ కార్యక్రమం చేసే గోకర్ణంలో పితృ కార్యక్రమం చేసే ప్రదేశంలో ఉన్నాము. లోపలికి రండి, పూర్తి వివరాలతో అన్నీ చూపిస్తాను. అయితే ఇక్కడ ఎంట్రన్స్లో రాగానే వినాయకుడి విగ్రహం ఉంది, కలశాలన్నీ అరేంజ్ చేశారు, ఇలా ఉంటుందన్నమాట. అండ్ పితృ కార్యక్రమం చేసే ప్లేస్ ఇది. ఇలా ఎన్నో ఉంటాయి ఇక్కడ, ఒక్కటే కాదు. మామూలుగా వేరే సత్రాల్లో ఏంటంటే మీకు ఒకళ్ళని కూర్చోపెట్టి చిన్న రూమ్లో ప్లేస్ సరిపోక అడ్జస్ట్ కాక కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇది ఒక పెద్ద సత్రం లాగా ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా ఈ పితృ కార్యక్రమాలే చేస్తారు. సో మీరు అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసిన చోట మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ రాగానే ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చేసేది పితృదోషాలకి సంబంధించి నారాయణ నాగబలి కార్యక్రమం అని అంటారనమాట. చూడండి, ఇదొక హాల్, ఇక్కడ ఆల్రెడీ ఇలా అరేంజ్ చేసింది. ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రెడీగా ఇలా అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం వస్తూ ఉండొచ్చు, మేము ఆడపిల్లలమే అండి, మరి మాకు మగవాళ్ళు పితృకార్యాలు చేసేవాళ్ళు లేరు అని అంటే, వాళ్ళకి ప్రత్యేకంగా ఇలా తమే చేయలేని వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, కానీ వాళ్ళకి పితృదోషాలు ఉంటాయి. మరి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అబ్బాయిలు చేయకూడదు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒక బ్రాహ్మణ్ణి పెడతారు, మీ ప్లేస్లో కూర్చోపెట్టి అతనితో చేసుకుంటారు. మరి మేము అబ్రాడ్లో ఉంటామండి, మరి అబ్రాడ్లో ఉన్నప్పుడు మేము ఎలా చేసుకోవాలి, డబ్బులు కడతాం, సరే అక్కడ చేశారో లేదో ప్రాసెస్ మాకు ఎలా అంటే ఆన్లైన్లో మీకు చూపిస్తూ, మీకు సమయం ఉన్నట్టయితే కనుక వీళ్ళు చేసే సమయానికి మీరు టైం కుదుర్చుకున్నట్టయితే మీకు ఆన్లైన్లో చేసి చూపించడం జరుగుతుంది. మీరు కూడా అంతే, ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకొని మీ తరఫున ఆ కార్యక్రమం అనేది చేయించుకుంటారనమాట. అయితే ఈ అమావాస్యకి చాలా అంటే చాలా బుకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా మహాలయ పక్షాలు అని అంటూ ఉన్నారు, అమావాస్యతో లాస్ట్. సో హైదరాబాద్ నుంచి అమావాస్య రోజుకి ప్రత్యేకంగా 2 బస్సులు వేయడం జరుగుతోంది. ఇంకా అక్టోబర్ 2 కదా, టైం చాలా ఉంది అని అనుకునేరేమో, కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఈ వీడియో ముందుగా చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఇంకా ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అలాగే ఇక్కడ మెయిన్ ఎవరైతే ఇదంతా నిర్వహిస్తున్నారో ఆయనను కూడా కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడ త్రిపిండి శార్దం, తిలాహోమం, నారాయణ నాగబలి, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినవి మీరు చూడొచ్చు. అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం సీజన్ కాదు కాబట్టి మనకి ఇలా ఎంటీగా కనిపిస్తుంది. అదర్వైజ్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయించడానికి ఇక్కడ ఉంటూ ఉంటారనమాట. మనం పైకి వెళ్దాం, పైన కూడా ఒక ఫ్లోర్లో ఉంటుంది. మొత్తం వీళ్ళు ఒక 100 మెంబర్స్ని వరకు అకామిడేట్ చేయగలుగుతారు. మరి 100 మెంబర్స్ ఉన్నప్పుడు ఇంత ముందుగా ఎందుకండి అడ్వాన్స్ బుకింగ్ అంటే, డెఫినెట్గా ఎక్కడెక్కడి నుంచో బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆన్లైన్లో ఎన్నో బుకింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఆన్లైన్లో బుకింగ్సే కదా, సింపుల్గా చేయడానికి ఉండదన్నమాట. సో ఆన్లైన్లో వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్లో ఇలా పెట్టాలి, హోమగుండం పెట్టాలి, పంతుళ్ళు కూర్చోవాలి, వాళ్ళు అవన్నీ మంత్రాలు చెప్పాలి. సో సేమ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ఆర్ మస్ట్ అనమాట. ఇప్పుడు పైకి వెళ్దాం, పైన కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మీకు ఆ హోమం ప్రాసెస్ అంతా చూపిస్తాను.
ఇదంతా కూడా ఇలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మనం ఇంట్లో చేసే పూజకే ఎంతో నియమాలు నిష్టలు, అంటే పూజకే అని నేను అనట్లేదు, పూజని మనం ఎంత పవిత్రంగా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటూ ఉంటామో ఈ పితృకార్యం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. మడి ఆచారాలు నిష్టతో చేసుకోవాలి, ఏ కొంచెం అంటు ముట్టు తగిలినా పనికిరాదు. ఎందుకంటే దేవతల కంటే కూడా మన పితృదేవతలు ఎంతో ముఖ్యం. రండి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే పెద్ద పెద్ద హోమాలు చేయించుకుంటూ ఉంటారో అతిరుద్ర యాగం అని చెప్పి ఇంకా వేరే వేరే పూజలు కూడా ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మహాబలేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు కదా, మరి అలాంటప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఈ పితృ కార్యంలో 2 రోజులు చేసుకునే కార్యక్రమం ఉంది, ఒకటే రోజు 1 గంటన్నర కార్యక్రమం కూడా ఉంది. 2 రోజుల కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అని అంటూ ఉంటారు కదా, సో ఇక్కడ అది వాడాల్సి వస్తుంది. మన ఇప్పుడు అందరికీ అన్ని విధాల చేసుకునే స్తోమత ఉంటుంది ఉండదు, అలాగే ఇది ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు అని అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి దాంట్లో ఏంటంటే మంత్ర జపం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మీకు ఇంకొన్ని యాడ్ అవుతూ పోతూ ఉంటాయి. మనం ఇచ్చే బేసిక్ ప్యాకేజ్ ఏంటంటే నారాయణ నాగబలి, తిలా హోమము, అలాగే పితృదేవతల శాంతి, ఇలా ఒక 5-6 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కలిపి ఉంటాయి. రండి లోపల రండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ వేరే వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు. ఇలా ఇండివిజువల్గానే చేస్తారనమాట, మీకు మట్టుకే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని పీటలు వేశారు కదండి, ఇన్ని ఉన్నాయి కదా, కలిసి చేస్తారా అంటే కాదు. మీ ప్రాబ్లమ్స్ మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫేస్ చేస్తున్నారు, మీ పితృదేవతలు ఎవరు, మొత్తం లిస్ట్ మీరు రాసుకొని రావాలన్నమాట. ఇక్కడికి వచ్చే ముందర వాళ్ళు ఎలా చనిపోయారు, 50 ఏళ్ల లోపు చనిపోయారు, వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చిందా, యాక్సిడెంట్లో పోయారా, అలా చెప్తే దానికి తగ్గట్టు ఇక్కడ పూజా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు, మనం ఒక్కసారి వారితో మాట్లాడే వీలుందండి మీకు? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ప్రాసెస్ చేస్తున్నారు? జాతకలో సూచన గ్రహ దోష మొత్తం నివారణ చేయడానికి మోక్షనారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం, ప్రాయశ్చిత్త తిలవనం, ప్రేతోద్ధారం పూజని చేస్తున్నారు. ఇప్పుడు 2 రోజుల కార్యక్రమం ఉంటూ ఉంటుంది కదా, దాంట్లో ఏం చేస్తారు అంటే ఇది సిద్ధి క్షేత్ర, ముక్తి క్షేత్ర. ఈ క్షేత్రంలో మోక్షనారాయణ బలి పితృకార్యం అంటే కాదు, దేవతా పూజ అన్ని పూజ అని జరుగుతుంది. ఎందుకంటే శివుడు విష్ణు ఇద్దరు ఉన్నారు, అందుకే సిద్ధి క్షేత్ర కూడా ఉంది, ముక్తి క్షేత్ర కూడా ఉంది. అందుకే ఈ క్షేత్రంలో పితృకార్యం అంటే కాదు, అన్ని దేవతా పూజే, అన్ని దేవతా పూజ ఆరాధనని రోజు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పూజకి వస్తున్నారు అనుకోండి, అవి వాళ్ళు తెచ్చుకోవాలా లేకపోతే మీరే ఇవన్నీ అరేంజ్ చేస్తారా? అంటే ఇవన్నీ మా గురుజీ గారితో మాట్లాడాలి. గురుజీ గారితో మాట్లాడిన తర్వాత గురుజీ గారు మనకందరికి చెప్తారు, మరందరూ ఇక్కడ అన్ని రెడీ చేసుకుంటారు. తర్వాత అంటే రావాల్సిన పార్టీ ఎవరు వస్తారో ఆడుతోని ఒక ఆవు నూలు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి ఇవి వాళ్ళకి సంబంధించినవి అరేంజ్ చేయడానికి చెప్తారు. అప్పుడు ఇవన్నీ రెడీ చేసి అరేంజ్ చేసుకోండి, వచ్చిన తర్వాత షురూ చేస్తారు. గురుజీ గారు ఏం చెప్తారో అలాగే మీరందరూ చెప్తారు. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చారు. సో ఏంటి పితృ దోషాల నివారణ కోసం అని వచ్చారు. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఉంది అని అనేసి? ఓకే, జాతకంలో తెలుస్తుంది అనమాట. నా జాతకంలో అది కొంచెం ఉండే దోషం, అది అందుకు మొత్తం 5 చోట్ల చేస్తారు ఇండియా మొత్తంలో. ఒకటి కేదార్నాథ్, ఒకటి కాశీ, గోకర్ణ, మళ్ళీ పిఠాపురం అనే ఒక ఊర్లో మన ఆంధ్రాలో. గోకర్ణ మెయిన్ అనమాట. అంటే ఈ పూజ ఉంది కదా, నారాయణ నాగబలి దోషాలు మాత్రం గోకర్ణలో చేస్తారు, గోకర్ణలో బాగా చేస్తారు. వీళ్ళు గురుగారు మాకు తెలిసిన వాళ్ళు ఉండే బెంగళూరులో, వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పారు. ఓకే, సో మీరు ఆ విధంగా వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాం. మాది యాక్చువల్లీ ఆంధ్ర, చిత్తూరు, బెంగళూరులో వర్కింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ప్రాసెస్ వేరే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ అన్ని బౌల్స్లో పెట్టి ఉంది, అక్కడ కలశాల్లో పెట్టి ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వీరేం చేయించుకుంటున్నారు అనేది పూజారి గారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడే తండ్రి కోసం సాంవత్సరిక శ్రాద్ధ చేసడానికి వచ్చిన, అంటే సంవత్సరానికి ఇంటిలో చేస్తా శ్రాద్ధకరమైన అది ఈ క్షేత్రంలో చేస్తున్నారు. అంటే చాలా అంటే ఇక్కడ ఈ శ్రాద్ధకరమైన చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. అందుకే ఈ క్షేత్రంలో శ్రాద్ధకర్మ కూడా చేస్తారు. సాంవత్సరిక శ్రాద్ధ చేస్తున్నారు. 3 పిండ పెట్టి తండ్రి తాత ముత్తాత వాళ్ళ కోసం పిండ పెట్టి తర్వాత బలిదానాన్ని చేస్తారు. శ్రాద్ధకర్మం మొత్తం తర్వాత ఇక్కడ ఇవన్నీ దానమానాన్ని పెట్టినారు. అయిన తర్వాత పంతులు గారు భోజనం కలుస్తారు. పంతులు గారికి ఇవన్నీ దానమాన ఇచ్చేయాలి.
ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ పితృవాళ్ళ కోసం ఇవన్నీ దానమానాన్ని చేస్తారు. రైట్. అయితే ఇక్కడ వీరు చేయించుకుంటున్నది ఏంటంటే సంవత్సరికాలు అనేసి మనం మామూలుగా చేయించుకుంటూ ఉంటాం కదా, అది కూడా ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట. పితృకార్యాలు, పితృదోషాలు మట్టుకే కాకుండా పితృకార్యాల్లో ఏదున్నా కానీ అది చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళు సంవత్సరికం చేయించుకుంటున్నారు. సేమ్ అవే దానాలు, పిండ ప్రదానం ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడే ఎందుకు చేయించుకోవాలి అని అంటే, గోకర్ణలో గోవా దగ్గర కదా, అక్కడ సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు. అయితే మన కన్నడ పద్ధతిలో కానీ మన తెలుగు పద్ధతిలో కానీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గోకర్ణలో ఈ ప్రత్యేకమైన చోట చేయించుకుంటే మనకి ఈ ప్రాసెస్లో చేస్తారు. మరి అక్కడ చేయించుకున్నట్టయితే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళవి అన్ని డిఫరెంట్ ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా, అవి మనకి పనికిరావు. కాబట్టి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో చూసారు కదా, పితృకార్యాలు అనగానే మనం ఉట్టి ఈ పితృదోషాలు ఉంటేనే చేయించుకోవాలి అనేది లేదు. సంవత్సరికాలు కానీ ఆబ్దికాలు కానీ మధ్యలో ఇంకా వస్తూ ఉంటాయి కదా, 6 నెలలకి పెడుతూ ఉంటారు, నెల పెడుతూ ఉంటారు. సరే, అలా వీలు కాని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడ పెడితే, ఇందాక వారు మాటల్లో కూడా విన్నారు, 5 ప్లేసెస్ ఉన్నాయి మనకి. ఒకటి కాశీ, గయా, త్రయంబక్లో పెడుతూ ఉంటారు, అలాగే ఇక్కడ గోకర్ణలో పెడుతూ ఉంటారు. మెయిన్ పితృకార్యాలకి చెప్పుకోదగ్గ ప్లేసెస్ అంటే ఇవే అన్నమాట, పిఠాపురం. సో నెక్స్ట్ టైం పిఠాపురం కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. పితృకార్యాలకి చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది ఈ కొన్ని ప్లేసెసే చెప్తూ ఉంటారు, కానీ దోషాలకి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, పితృకార్యాలకి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే, మనం గతంలో మర్చిపోయిన వారి తిథిని లేకపోతే పెట్టకుండా మనం డిస్కంటిన్యూ చేస్తున్నా, ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల లేదా ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి ముక్తినిస్తుంది, వాళ్ళ ఆత్మలు శాంతిస్తూ ఉంటాయి. ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వాళ్ళ ఆత్మలు కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. అలా లేకుండా వాళ్ళు దైవాన్ని చేరటానికి కానీ లేకపోతే ప్రశాంతమైన వాళ్ళ గమ్యాన్ని చేరటానికి కానీ ఇది దోహదపడుతుంది అన్నమాట. ఈ వాతావరణం అంతా కూడా మనం కాశీలాగే ఉంటుందన్నమాట. ఎవరైతే కాశీకి వెళ్ళొస్తారో సేమ్ సిమిలర్గా చూస్తూ ఉంటారు. ఈ రోడ్లు కానీ ఎక్కడ చూసినా అలా ఆవులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ కాశీలో కొంచెం మనకేంటంటే అంత ఎక్కువ మంది వచ్చే ప్లేస్ కదా, కొంచెం క్లీన్లీనెస్ తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మటుకు మీకు ఆ రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటూ ఉంటాయి. అలాగే ఎక్కడ చూసినా ఆవులు ఉంటాయి, కానీ గలీజ్గా ఉండదు అనమాట. అసలు కంపారిజనే లేదు. ఎంతైనా కాశీయే, గోకర్ణ ఏ ప్లేస్కి కంపారిజన్ లేదు. కానీ చూడటానికి ఆ బిల్డింగ్స్ అలా మటుకు కొంచెం అలా అనిపిస్తుంది. కానీ కేరళలో హౌసెస్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. రైట్, రండి ఇప్పుడు మనం అక్కడ కూర్చొని అసలు ఈ ప్రాసెస్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం.